కేవలం ఉండవల్లి అరుణ్ కుమారే కాదు, చాలామంది జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసేవాళ్ళు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డితో ఉన్నవాళ్ళు, వాళ్ళు రాజకీయ పార్టీ అంటే వైసీపీలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా బయట నుంచి జగన్ని వైఎస్ఆర్ కొడుకుగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, ఈ మధ్య కాలంలో జగన్ గెలిచిన తర్వాత జగన్ లాబీలో కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమానిగా మారిన వాళ్ళు, వీళ్ళందరూ అంటున్నటువంటి మాటే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క ధైర్యం ఏంటి, ఇంత తెగింపు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఇతన్ని చూస్తే నాకు భయం వేస్తోంది అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ రీసెంట్గా వ్యాఖ్యలు చేశారు అంటూ వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ యొక్క థంబ్నెయిల్స్ పెట్టి ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తున్నాయి. అయితే లోపల ఆ వీడియోస్ లోపల ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమన్నారు అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులు అనేది ఖచ్చితంగా ఒక బలమైనటువంటి అంశం చంద్రబాబు నాయుడుకి. ఏ ఎన్నికల్లో కూడా ఒంటరిగా వెళ్లే ధైర్యం చేయని చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళి దెబ్బతిన్న మూలాన ఈసారి బీజేపీ, జనసేన, టీడీపీ కలిసే పోటీ చేయాలని ఫస్ట్ నుంచి ఆయన చూస్తున్నారని, 2014 యొక్క మ్యాజిక్ని రిపీట్ చేసే విషయంలో చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తున్నారు. అయితే ఆ మ్యాజిక్ రిపీట్ అయ్యే పరిస్థితి వాళ్ళంత కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా యువతల పక్క జగన్మోహన్ రెడ్డి కొంచెం కూడా బెరుకు లేకుండా ఎందుకు ఉండగలుగుతున్నారు, ఆయనకు ఉన్నటువంటి ఆ ధైర్యం ఏంటి, సంక్షేమ పథకాలే ఆయన్ని కాపాడుతాయి అనుకుంటున్నారా అంటూ కూడా ఉండవల్లి సీరియస్ కామెంట్లు చేశారు. అయితే దీనికి వైసీపీ చాలా స్ట్రాంగ్ సమాధానం చెప్తోంది. సంక్షేమ పథకాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోగల నాయకుడు మా నాయకుడే. అందువల్లే ఆ కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఉండబట్టే ఆ ప్రజల్లో ఉన్న కాన్ఫిడెన్స్ రివర్స్ అయ్యి మా నాయకుడిలో మీరు చూస్తున్నారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డికి సెపరేట్గా కొత్తగా వచ్చిన బలం కానీ ఇంకొకటి కానీ ఏమీ లేదు ఉండవల్లి గారు అంటూ వైసీపీ వాళ్ళు ఆయనకు సమాధానం చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఏపీ ప్రజల నాడి ఎట్లా ఉంది అనేది యూట్యూబ్ కామెంట్లు చూస్తూ ఉంటాయి సర్వే సంస్థలు. వాళ్ళందరూ చూసిన తర్వాత ఓకే ఏపీ ప్రజలు ఇట్లా ఆలోచిస్తున్నారా, ఏపీ ప్రజల ఆలోచన ఇదా అనే విధంగా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీడియో చూసి ఎవ్వడు కూడా వెళ్ళిపోవద్దు. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు, మీకు ఇష్టమైన నాయకుడు ఎవరైనా కావచ్చు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఎవరికి ఓటేరంటే ఓట్ ఫర్ నోటా అని కూడా కామెంట్ చేయొచ్చు. కిందున్న యూట్యూబ్ కామెంట్స్లో మాత్రం మీ సర్వే సంస్థలు చూసినప్పుడు అర్థమయ్యేలాగా మీ నాయకుడిని గెలిపించుకోండి, ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కంపల్సరీ కామెంట్ చేసిన తర్వాతే వీడియో వదిలి వెళ్ళండి. ఎందుకంటే సర్వే సంస్థలు యూట్యూబ్ కామెంట్లు చూసి ఒక 200 కామెంట్లు ఉన్నాయనుకోండి వీడియో కింద, అందులో ఉన్నటువంటి మిగిలిన ఫస్ట్ 150 కామెంట్లు చూసి ఓకే ఈ వ్యక్తి టాప్లో ఉన్నాడు అని సర్వే రిజల్ట్స్ వాళ్ళకే ఇస్తాయి. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోద్దు, కంపల్సరీ కామెంట్ చేయండి.